హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసి వాటర్లో అయితే ఉంచుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ కూడా పోసాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. వంకాయ ముక్కలను అయితే వాటర్లో అయితే ఉంచుకున్నాను. వాటర్లో ఉంచుకోవడం వల్ల వంకాయలు అయితే కాండ్ర కొంప రాకుండా బాగుంటాయి తెల్లగా. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కల్ని ఇందులో వేస్తాం. ఈ ఆనియన్స్ అనేవి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసినాయి. అలాగే టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్లో ఉంచుకున్నాం కదా వంకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. వంకాయ ఫ్రై కాబట్టి సన్నగా కోసుకుంటే తొందరగా అయితే వంకాయలు మగ్గుతాయి. ఇలా మొత్తం వంకాయలు అనేది వేసేసుకోవాలి. వంకాయలు వాటర్లో ఉంచాం కదా, వంకాయలు వాటర్లో ఉంచడం వల్ల వాటర్ ఇలా నల్లగా మారి వంకాయలు అనేవి తెల్లగా ఉంటాయి. అదే వంకాయలని వాటర్లో ఉంచకపోతే నీళ్ళు ఏ కలర్లో ఉన్నాయి వంకాయలు ఆ కలర్లోకి మారిపోతాయి. ఇప్పుడు ఈ వంకాయలని పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వంకాయ ముక్కలు వేసాక మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు అయితే ఈ విధంగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. అలాగే పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా పసుపు, ఉప్పు యాడ్ చేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి ఇంకా మెత్తగా బాగా మగ్గుతాయి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసాం కదా, 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాము. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.